ఎన్డీఏ ఈసారి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మిత్రపక్షాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. చంద్రబాబు నాయుడు కోర్స్ ఈసారి ఇదే ఫిగర్స్ కనుక కంటిన్యూ అయితే చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. 238 బీజేపీకి వస్తాయి, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే అది ఉండబోతుంది. 65 స్థానాలు తగ్గాయి, అంటే 65లో కూడా యూపీలో గణనీయంగా తగ్గాయి. యూపీలో మొత్తం ఉన్నటువంటి 80 స్థానాల్లో 2019లో 68 స్థానాలు వస్తాయి. ఈసారి కేవలం 41 స్థానం వద్దనే ముందంజలో ఉన్నాయి. ఇంకా మిగతా స్థానాలు కూడా చూడాల్సి ఉంటుంది. అక్కడ ఎస్పీ అదేవిధంగా కాంగ్రెస్ యొక్క ఓట్ బ్యాంక్ బాగా జల్లైంది. వాళ్ళిద్దరు కలిసి ఆసక్తికరమైన అంశం ఏంటంటే కృష్ణ ఆసక్తికరం ఏంటంటే ఎన్డీఏ పార్ట్నర్స్ లో బీజేపీ తర్వాత హైయెస్ట్ నంబర్స్ ఎవరికి కనపడుతున్నాయి? ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి పార్ట్నర్స్ లో హైయెస్ట్ నెంబర్ డెఫినెట్లీ ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడుకే ఉన్నాయి. టీడీపీకే ఉంది. టీడీపీ ఇప్పుడు 15 ఉన్నాయి. మిగతా ఎవరు కూడా 16 స్థానాల్లో టీడీపీ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ హైయెస్ట్ ఇది ఎన్డీఏలో టీడీపీనే ఉండబోతుంది. నెక్స్ట్ ఎవరు కూడా పెద్దగా లేరు. అక్కడ చూసుకుంటే ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఉన్నారు. ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో కూడా చాలా స్థానాల్లో ఇంతకుముందు ఉన్నటువంటి స్థానాలు మనం చూస్తే ఒకసారి రాష్ట్రాల వారీగా కూడా ఒకసారి చూద్దాం. వికే రాష్ట్రాల వారీగా కూడా చూస్తే చాలా చాలా వెనకబడి ఉన్నాయి. మహారాష్ట్రలో గతంలో మనం చూసాం. గతంలో మహారాష్ట్రలో ఏదైతే ఇండియా కూటమి ఇప్పుడు 30 స్థానాలు ఇండియా కూటమి ఉంది ఈ యొక్క మహారాష్ట్రలో. గతంలో కేవలం ఎన్డీఏనే ఎక్కువగా ఉంది మహారాష్ట్రలో. గతంలో మహారాష్ట్ర 48 స్థానాల్లో పార్లమెంట్ మొత్తం 48 స్థానాలు మహారాష్ట్రలో, 23 స్థానాలు బీజేపీ ఉంది. అక్కడ ఉన్నటువంటి మిత్రపక్షాలు బాగా దెబ్బ కొట్టిన రాష్ట్రాలు ఏవి? సరే, ఇట్లా రాష్ట్రాల వారీగా చెప్పుకోవాలంటే మనకి 29 మనం చెప్పలేం. కానీ టైంలో బాగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాగా దెబ్బ కొట్టిన రాష్ట్రాలు ఏమున్నాయి? అవి దాంట్లో చూస్తే మహారాష్ట్ర అని చెప్పొచ్చు. ఇది ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్రలో బాగా ఎన్డీఏకి దెబ్బ పట్టింది. మహారాష్ట్రలో ఇండియా కూటమికి 30 స్థానాలు, ఎన్డీఏకి 17 స్థానాలు. ఇండియా కూటమి ఎక్కువ స్థానాలు ఉన్నాయి మహారాష్ట్రలో. తర్వాత కర్ణాటకలో కూడా ఎన్డీఏ కూటమికి 20 స్థానాలు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ 8 స్థానాల్లో ఇప్పుడు ఈసారి వచ్చాయి కాంగ్రెస్కి. తర్వాత కర్ణాటకలో లాస్ట్ టైం 25 వచ్చినాయి బీజేపీకి. ఈసారి అక్కడ కేవలం 20కే పడిపోయింది. అంటే ఒక 5 స్థానాలు అక్కడ లాగ్ చేయింది. మూడోది రాజస్థాన్లో కూడా భారీగా బీజేపీకి దెబ్బ తగిలింది. అక్కడ వసుంధరా రాజే అక్కడ కొంత సెట్ బ్యాక్ బీజేపీకి, ఆమెను సీఎం చేయకపోవడంతో ఆమె కాంగ్రెస్కి కొంత సపోర్ట్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. రాజస్థాన్లో 10 స్థానాల్లో ఇండియా కూటమి, అంటే కాంగ్రెస్కి 10 స్థానాలు వస్తున్నాయి, బీజేపీ కేవలం 14 స్థానాలు ఉన్నాయి. రాజస్థాన్లో మొత్తం 25కి 25 2019లో చూసుకుంటే మొత్తం 25 స్థానాలకు 25 స్థానాలు బీజేపీ వచ్చింది. కానీ ఈసారి రాజస్థాన్లో 14 స్థానాలు మాత్రమే వచ్చాయి, అంటే అక్కడ 10 స్థానాలు డెంట్ వచ్చినాయి. సో తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్లో కూడా ఈసారి ఎన్డీఏకి చాలా తక్కువ స్థానాలు వస్తున్నాయి. ఎన్డీఏ 33 స్థానాలు అంటున్నారు. ఇందులో నితీష్ కుమార్ గారు మాత్రం ఒక 14 స్థానాలు వస్తున్నాయి. ఇండియా కూటమికి 7 స్థానాలు. పంజాబ్ కూడా బాగానే కాంగ్రెస్ పికప్ చేసింది. పంజాబ్లో 6 స్థానాలు కాంగ్రెస్కు ఉన్నాయి. ఆప్కి 3 స్థానాలు, శిరోమణి అకాలీదళకి 2 స్థానాలు, ఇతరులు 1 స్థానం ఉన్నాయి. ఇక తమిళనాడు స్వీప్ ఇండియా కూటమి. తమిళనాడులో అయితే అసలు అన్నాడీఎంకే 1 స్థానం కూడా లేదు. అక్కడ బీజేపీ ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో అతను గెలుస్తాడని కూడా అందరూ అనుకున్నారు. అతనికి అందరూ వెళ్ళి సపోర్ట్ కూడా చేశారు. కానీ అక్కడ 1 సీటు కూడా అన్నాడీఎంకేకి రావట్లేదు. గవర్నర్గా పనిచేసినటువంటి తమిళిసై కూడా అక్కడ ఓడిపోతున్నారు. తర్వాత ఇంకొక విషయం వీకే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఒడిశాలో బీజేపీ బాగా పుంజుకుంది. ఒడిశాలో బీజేపీకి 19 స్థానాలు వచ్చాయి. ఇంతకుముందు 8 స్థానాలు మాత్రమే. ఒడిశాలో మొత్తం 21 పార్లమెంటు స్థానాలు ఉంటే అందులో 8 స్థానాలు గతంలో 2019లో బీజేపీకి వస్తే ఈసారి అక్కడ బీజేపీకి ఒడిశాలో 19 స్థానాలు, అంటే 11 స్థానాలు ఇంకా అధికంగా ఉంది. బిజు జనతాదళ్ కేవలం 1 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. ఒడిశాలో 11 స్థానాల్లో ముందంజలో ఉంది. రాజస్థాన్ అదేవిధంగా యూపీ